ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కువ పెడతా ఉన్నాడు అని అంటే, ఒకటి మానవ బంధాలలో, అంటే అర్థమైందా, మానవ కుటుంబంలో ముందు సాతాను చొరబడి ఉన్నాడు. రెండవది మానవ ప్రభుత్వంలో సాతాను చొరబాటును మనం చూస్తూ ఉన్నాం. మూడవది దేవుని సంఘంలో సాతాను యొక్క చొరబాటును మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి, ఇప్పటికే సాతాను రెండు విషయాల్లో దిగ్విజయంగా వాడి పనిని వాడు చేసుకుని ఆ పనిని ముగిస్తూ ఉన్నాడు. కానీ ఒక్క విషయంలో మాత్రం సాతాను తన పనిని జరిగిస్తూ ఉన్నాడు, కానీ అది ముందుకు సాగట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు. ఏంటో మనం చూద్దాం. ఆలోచన చేయండి, మానవ కుటుంబాల్లో సాతాను యొక్క ప్రభావం ఎలా ఉందో చూద్దాం. మానవ యొక్క కుటుంబం అనంటే, మానవుని యొక్క కుటుంబం అంటే వివాహ బంధం అని అర్థం. మానవుని యొక్క కుటుంబం అనంటే వివాహ బంధం అని అర్థం. ఆలోచన చేయండి, సాతాను విశ్వాసుల్ని గురి చేసేది, సాతాను విశ్వాసుల్ని లొంగ తీసుకునేది ఎక్కడ అనంటే వివాహ బంధం దగ్గర. అక్కడ పడిపోతే కుటుంబం పడిపోతుంది, కుటుంబం పడిపోతే సంఘం పడిపోతుంది, సంఘం పడిపోతే సమాజం పడిపోతుంది, సమాజం పడిపోతే దేశం పడిపోతుంది. ఆలోచన చేశారా? ఎక్కడ అయితే వాడు బటన్ నొక్కాలో అక్కడ నొక్కుతూ ఉన్నాడు, ఎక్కడైతే గురి పెట్టాలో అక్కడ గురి పెడతా ఉన్నాడు. కానీ మనం దాన్ని ఆలోచించలేకపోతున్నాం, దాన్ని మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం. ఆలోచన చేయండి, మానవ కుటుంబం అంటే వైవాహిక బంధం బైబిల్లో ఎక్కడ ప్రారంభమైంది అని అంటే, చూడండి, చాలా షార్ట్ టైంలో ఇది కుప్పకూలిపోయింది. వివాహ బంధం ప్రారంభమై అది ఎన్నో దినాలు కొనసాగించలేక మధ్యలోనే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితులను మనం చూస్తాం. ఎక్కడ చూస్తాం అనంటే, వివాహ బంధం అనేటువంటిది బైబిల్లో ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. ఎప్పుడు ముగిసిపోయిందో తెలుసా? ఎప్పుడు కూలిపోయిందో తెలుసా? 3వ అధ్యాయంలో కూలిపోయింది. వివాహం చేసింది దేవుడే, కానీ ఆ వివాహము ఎక్కువగా కాలం కొనసాగలేదు. ఎంతకాలం కొనసాగిందో మనకు తెలియదు, కానీ చాలా షార్ట్ పీరియడ్. 2వ అధ్యాయంలో దేవుడు ఆదామును అవ్వను ఐక్యపరిచి ఏకపరిచి వారిద్దరికీ పరిశుద్ధముగా వివాహం జరిగించాడు. దాన్ని మనం చూస్తాం. దాని తర్వాత దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా కాక దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఆదాము అవ్వ నడుచుకునే కారణం చేత వారి యొక్క వైవాహిక బంధం తెగిపోయింది, వైవాహిక బంధం కూలిపోయింది. కూలిపోవడానికి గల కారణం ఏంటయ్యా అనంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోవడం, మనుషుని ఆలోచనలు దేవుని ఆలోచనల కంటే గొప్పవిగా ఎంచబడ్డాం. అర్థమైందా? అక్కడ మానవుని యొక్క కుటుంబం కానీ వైవాహిక బంధం కానీ తెగిపోవడానికి గల కారణం ఏంటి అనంటే, దేవుని చిత్తం ప్రకారంగా నడవకపోవడం, దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోవడం. రెండవది, మానవ ఆలోచనలు దేవుని ఆలోచనల కంటే గొప్పవి అని మానవుడు ఆలోచించడం బట్టి, మానవుడు అనుకోవడం బట్టి అక్కడ ఆ యొక్క వివాహ వ్యవస్థ అనేటువంటిది కుప్పకూలిపోయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించవలసింది ఏంటో తెలుసా? ఇప్పుడున్నటువంటి సమాజ పరిస్థితులు, వైవాహిక పరిస్థితులు మీరు ఆలోచన చేసుకుంటూ ఈ మాటలు మీరు వినండి. ఇప్పుడు మన పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటే, విశ్వాస కుటుంబాలు గమనిస్తూ ఉంటే, విశ్వాసం యొక్క వైవాహిక బంధాలు గమనిస్తూ ఉంటే, అవి ఎక్కువ కాలం కొనసాగించలేక చాలా అనాది కాలంలోనే అవి తెగతింపులు తెగిపోయి చాలా తక్కువ సమయంలోనే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితులు ఎందుకు విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నాయి? ఆలోచన చేయండి. మనకు తెలిసినటువంటి వారు, మనం ఎరిగినటువంటి వారు, మన బంధువులు, మన స్నేహితులు చాలామంది ఉంటారు. సార్, వీడు చాలా విశ్వాసంగా బ్రతుకుతున్నాడండి, చాలా విశ్వాసంగా ఈ అమ్మాయి జీవిస్తూ ఉంది, ప్రార్థనా పరురాలుగా జీవిస్తూ ఉంది, ప్రార్థనా పరుడిగా జీవిస్తూ ఉన్నాడు, మంచి విశ్వాసాన్ని, మంచి భక్తి జీవితాన్ని కలిగి ఉంటున్నాడు, మరి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? ఎందుకు బంధాన్ని తెంపుకోవాల్సి వచ్చింది? ఎందుకు తెగిపోయింది? ఎందుకు కుప్పకూలిపోయింది అనంటే, దానికి కారణం ఏంటి అనంటే,
దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోవడం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో, ఎవరి గురించి చెప్తున్నా నాకు తెలియదు, కానీ మొత్తాన్ని చెప్తా ఉన్నాను. ఎందుకు ఈ యొక్క మాటలు మీకు సెలవిస్తూ ఉన్నాడు అని అంటే, ఏ బంధంలోకైనా వెళ్ళాలి అని అంటే ముందు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైనా మన యొక్క కుటుంబంలో మనం వివాహం చేస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైనా మన పిల్లలకు వివాహాన్ని జరిగించాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మనకి ఎలాంటి తలంపులు ముందొచ్చాయి? మా కుటుంబంలో మా కుమారునికి కానీ కుమార్తె కానీ వివాహం జరిగిస్తూ ఉన్నప్పుడు, లేదు దీనికంటే ముందు నేను దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుంటా, దేవుని దగ్గర అడుగుతా, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటా, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకుంటా, ఆ తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని నేను మొదలు పెడతా అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? విశ్వాసులే కాదు అని అన్నాం, కానీ దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి దేవుని ఉద్దేశం తెలుసుకొని దేవుని ఉద్దేశ ప్రకారంగా జరిగించే వాళ్ళు 99.99% విశ్వాసులు ఉండనే ఉండరు. ఎందుకు ఉండరో చెప్తాను. ఎందుకు నిలబట్టలేదు వైవాహిక బంధాలు అని అంటే, మనుషులంగా మనం విపరీతంగా ఆలోచించేదేంటో తెలుసా? దేవుని చిత్తం గురించి ముందు ఆలోచన చేయంగానే దేవుని చిత్తాన్ని అతి దూరంగా పెడతాం, అతి చివర పెట్టి మనకి కావలసినవి అన్నీ కూడా వెతికేటువంటి ప్రయత్నం చేస్తాం. మానవులు ఎక్కువగా వేటిని కోరుకుంటారో నేను ఇప్పుడు చెప్తాను. వివాహ విషయానికి వచ్చినప్పుడు మనుషులు వేటిని చూస్తారు? మనం వేటిని చూస్తాము అని అంటే, ముందు ఏజ్ చూస్తాం, వయసు. రెండవది బ్యూటీ చూస్తాం, అందం. మూడవది క్యాస్ట్ చూస్తాం, మన కులం. నాలుగవది డౌరీ, డబ్బు చూస్తాం. ఐదవది ఎడ్యుకేషన్ చూస్తాం, అంటే చదువు చూస్తాం. ఆరోది ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్, అంటే వారు మనం చేసుకోబోతా ఉన్నవారు, మన ఇంటికి బంధువులుగా రాబోతున్నవారు ఎంత ఆస్తిపరులు, ఇది చూస్తాం. ఇవన్నీ కుదిరాయి అనుకోండి, దాని తర్వాత మనం చెప్పేదని ఇట్ ఈజ్ ఏ గాడ్స్ విల్ అంటాం. ఇది దేవుని చిత్తం. ఏంటంట, మనం పెట్టవలసింది ముందు దేవుని చిత్తాన్ని ముందు పెట్టి ఇవన్నీ తర్వాత పెట్టాలి. కానీ మనం చేసేది ఏంటో తెలుసా? ఇవన్నీ ముందు పెడతాం, చివరాకరణ మనం పెట్టేది ఏంటో తెలుసా? అద్భుతమైనటువంటి డైలాగ్ని వేస్తారు పెళ్ళికాటులో. ఏంటో తెలుసా? ఇది దేవుని వల్ల జరిగిన కార్యం. ఎంత విచిత్రం అంటే, ఎంత అవిశ్వాసులుగా బ్రతికేస్తూ ఉన్నాము అని అంటే, ఆ కాటు వేస్తూ ఉన్నప్పుడు, అది రాస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్య భాగం వేయాలి అని అనుకుంటున్నప్పుడు ఒకసారి మొదలు ఆలోచన చేసుకుని వేస్తే బాగుంటుంది. ఏంటో తెలుసా? ఇది నిజంగా దేవుని వల్ల కలిగిన కార్యమా, లేకపోతే మనం తలపెట్టుకున్న కార్యమా అని. చాలా సందర్భాల్లో ఇవి చూస్తూ ఉండడం బట్టి ఏదైతే మనుషులు చూస్తారో అదే వారికి నష్టంగా, కష్టంగా కొని తెస్తుంది. మనం ఏం ఆలోచిస్తాం తెలుసా? వీరికి డబ్బు ఉంది, చేసేసుకున్నాం. వైవాహిక బంధంలోకి తేడా వచ్చేది ఎక్కడో తెలుసా? ఆ డబ్బు దగ్గరే. నువ్వు ఏదైతే చూస్తావో అదే నీకు కష్టాన్ని తెస్తుంది, అదే నీకు నష్టాన్ని తెస్తుంది. చాలా సందర్భాల్లో ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళని చేసుకోవాలని, నేను చేసుకోకూడదు అని అంటలేదు సుమా, చేసుకోకూడదు అంటలేదు. గమనించండి, చాలామంది విద్యావంతురాలని చేసుకోవాలని అనుకుంటారు. భార్య భర్తలకు మధ్యలో గొడవలు వచ్చేదేంటి? ఆ చదువు విషయంలోనే. ఇంకొక విషయం చెప్పనా, చాలామంది ఉద్యోగస్తులను పెళ్లి చేసుకోవాలనుకుంటారు. చేసుకోకూడదు అంటలేదు సుమా, మీరు ఏదో అనుకుంటారు, చేసుకోవాలి. చాలామంది దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి ఉద్యోగస్తురాలు, ఎలాంటి వారైనా సరే ఉద్యోగస్తురాలను వివాహం చేసుకోవాలి అని అనుకుంటారు. అయితే వారిద్దరి మధ్యలో గొడవలు వచ్చేది దేనికో తెలుసా? ఆ ఉద్యోగం విషయంలోని. నేను ఎంత సంపాదిస్తున్నానో నువ్వు నాకంటే తక్కువ సంపాదిస్తున్నావు కదా. ఈ తారతమ్యాలు వచ్చేది ఎక్కడే? మనం ఏదైతే గొప్పగా భావిస్తామో అయ్యే మనకి కష్టాన్ని, నష్టాన్ని, ఇబ్బందులను కోరి తెస్తూ ఉంటాయి. మనం ఆలోచించవలసింది ఏంటో తెలుసా? దేవుని చిత్తం ఏదో కాదో తెలుసుకోవాలి. సాతాను చేసేటువంటి క్రియ ఏంటో తెలుసా? మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా చేస్తాడు.
సాతానుడు వైవాహిక బంధంలోకి ఎలాగ ఎంటర్ అవుతాడో తెలుసా? మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా ముందుగానే మనల్ని అడ్డగిస్తాడు. వాళ్ళు మంచి అందంగా ఉన్నారు, మంచి హోదా కలిగినటువంటి వారు, మంచి ఉద్యోగం కలిగినటువంటి వారు, మంచి ధనము కలిగినటువంటి వారు, మంచి డబ్బు కలిగినటువంటి వారు, ఎంతకన్నా నీకేం కావాలా? సాతానుడు ఈ విధంగా మన యొక్క ఆత్మీయ నేత్రాలు మూసేస్తాడు. అందుకనే మనం దేవుని చిత్తమేంటో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోతూ ఉన్నాం. చాలా సందర్భాల్లో వివాహాలు లేకపోతే దైవికమైనటువంటి వివాహాలుగా పిలువబడుతున్నటువంటి వివాహాలు ఎందుకు ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి అనంటే, పూర్వం చాలా వివాహం అనంటే చాలా పరిశుద్ధంగా, చాలా పవిత్రంగా జరిగేది. పరిశుద్ధతకు, పవిత్రతకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. దేవునికి, దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞలకు, దేవుని నిబంధనలకు చాలా విపరీతమైనటువంటి ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు గమనించండి. ఎక్కడైనా పరిశుద్ధత కానీ, పవిత్రతకు కానీ పెద్దపీట వేసి వివాహాలు జరిపిస్తున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారా? లేదు. ఎక్కడ కూడా దేవుని భయం లేదు, ఎక్కడా కూడా దేవుని యందలి భక్తి లేదు, ఎక్కడా కూడా పరిశుద్ధత లేదు, ఎక్కడా కూడా పవిత్రత ఎక్కడా కనిపించట్లేదు. హంగు ఆర్భాటాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. హంగు ఆర్భాటాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో పూర్వం ఉన్న రోజులు గమనించండి. నా చిన్నతనంలో నేను చెప్తా ఉన్నా, వివాహం జరిగించేవారు, వివాహం జరిగించిన తర్వాత, వివాహం తాళి కట్టేసిన తర్వాత వెంటనే ఏం చేసేవారు తెలుసా? బ్యాండ్ వాళ్ళు 2 పాటలు క్రైస్తవ పాటలు పాడి 3వ పాట సినిమా పాట పాడేవారు. తెలుసా మీకు? 3వ పాట నుంచి ఇంకా ఖచ్చితంగా సినిమా పాటలే. ఆ బ్యాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బాక్సులు పెట్టేవారు. బాక్సులు పెట్టి బాక్సులు ఏమేసేవారు తెలుసా? సినిమా పాటలే. నా చిన్నతనంలో బోలో తారారా అనే పాట ఉండేది, హిందీ పాట. దానికి అర్థం తెలియదు, భావం తెలియదు, కానీ విపరీతంగా అదే పాట వేసేవారు. దానికి విపరీతంగా డాన్సులు చేసేవారు. ఎవరు? మనోళ్ళే. కానీ అది వస్తూ కాలక్రమేణా అది మారిపోయింది. ఎక్కడా కూడా అలాంటి సినిమా పాటలు, అలాంటి అపవిత్రమైనటువంటి కార్యాలు కొంచెం కాలం ఎక్కడ జరగల. చాలా నిబద్ధతగా, నిజాయితీగా, చాలా అద్భుతంగా జరిగినాయి. కానీ మరలా సంస్కృతి మారిపోతూ ఉంది. పూర్వకాలంలో ఉన్న సంస్కృతి మరలా ఇప్పుడు వస్తూ ఉన్నది. చాలా సందర్భాల్లో వివాహం అవ్వగానే ఇంకో పక్కన ఒక ఆర్కెస్ట్రా పెడతా ఉన్నాడు. ఒక పక్కన ఆ ఆర్కెస్ట్రాలోని ఏం చేస్తున్నారు తెలుసా? ఒక పక్కన దేవుని పాటలు అయిపోగానే ఒక పక్కన సినిమా పాటలు మొదలెట్టేస్తారు. ఎక్కడ పవిత్రత లోపిస్తుందో అక్కడ కష్టం అనేటువంటిది వస్తుంది. పవిత్రత అనేటువంటిది లోపిస్తూ ఉన్నది. అందుకనే చాలా వైవాహిక బంధాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. సాతానుడు ఆ విధంగా వైవాహిక బంధాలని నాశనం చేసేస్తూ ఉన్నాడు. ఇది